అరే, రజక పార్కులో ఏం జరుగుతుంది, ఇక్కడ ఇంతమంది ఉన్నారేంటి, ఏం జరుగుతుందని అందరూ ఆతృతగా చూస్తున్నారు. మేము ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాటు చేసుకున్నాము. అదేనండి, ఇక్కడ అంటే ఎక్కడ అంటారా, తెనాలి 38వ వార్డు రజక ఐలమ్మ పార్కు ఇక్కడండి మేము ఏర్పాటు చేసుకుంది. అందుకు మేము డాక్టర్ శారదా గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాము. శారదా గారు వచ్చి మాకు ఎన్నో మంచి విషయాలు చెప్పారు. అందులో ముఖద్వార క్యాన్సర్, లేడీస్లో వచ్చేటువంటి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి బాగా వివరించారు. ఆవిడ అంతకుముందు గత కొన్ని సంవత్సరాలుగా ఈ క్యాన్సర్ రాకుండా ఎన్నో ఉచిత సేవా కార్యక్రమాలు చేశారు. అందులో మేము కూడా కొన్నిసార్లు పాల్గొన్నాము. ఇప్పుడు టైలరింగ్ నేర్పిస్తున్నారు, అనాథ పిల్లలకి చదువు చెప్పించి వారికి ఉద్యోగం వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. వారు ఎంత మట్టుకు చదువుకుంటే అంతవరకు వాళ్ళని చదివించి ఇంకా సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. అలాంటి శారదా గారిని మేము ఆహ్వానించిన వెంటనే వచ్చినందుకు శారదా గారికి, డాక్టర్ శారదా గారికి ధన్యవాదాలు. అంతేకాదండి, మా మెప్మా సిబ్బందిలో మా విజయ మేడం ప్రత్యేకమైన వారు. మా విజయ మేడం ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా ఆవిడ ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు విజయ మేడంకు ధన్యవాదాలు. అదేవిధంగా మా సిఓ మేడమ్స్ అందరూ కూడాను చాలా బిజీగా ఉంటారు. అయినా సరే ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మేము మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. మేము అనేకమైన గేమ్స్, ఆటల పోటీలు పెట్టాము. ఆ గేమ్స్లో గెలిచిన వారికి బహుమతులు కూడా ఇచ్చాము. ఈ విధంగా మేము మా ఈ మహిళా దినోత్సవాన్ని సంతోషంగా గడిపాము. రాబోయే రోజుల్లో ఏ క్షణం ఏం జరిగిద్దో తెలీదు. ఈ సంవత్సరం అయితే ఇలా గడిచిపోయిందండి. మరి మీరేమంటారు? పిల్లలు పుట్టాక జాబ్ చేస్తే పిల్లల గురించి పట్టించుకోవట్లేదు అంటారు. పిల్లలు పుట్టాక జాబ్ మానేస్తే హ్యాపీగా తిని పడుకుంటోంది అంటారు. పెళ్లి తర్వాత జాబ్ చేస్తే ఇంటిని ఎలా మేనేజ్ చేస్తావంటారు. పెళ్లి తర్వాత జాబ్ చేయకపోతే ఎందుకంత చదువును వేస్ట్ చేసుకుంటున్నావు అంటారు. పెళ్లికి ముందు జాబ్ చేస్తే డబ్బులు సంపాదిస్తుందని పొగరు అంటారు. పెళ్లికి ముందు జాబ్ చెయ్యకపోతే ఖాళీగా ఎందుకుంటున్నావు అంటారు. సో డియర్ గర్ల్స్, బేసిక్ గా మీరు లైఫ్ లో ఏం చేసినా ఎవడో ఒకటి ఏదో ఒకటి అనడానికి రెడీగా ఉంటాడు. వాళ్ళు ఉండాలనుకున్నట్టు ఉండడం చాలా కష్టం. మనకు కావాల్సినట్టు ఉండడం కూడా కష్టమే. బట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్.